ఇప్పసారా టకీలాకు ఇంద్రమ్మ పేరు పెట్టొద్దని చెబితే తప్పు ఏముందని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో మంత్రులు కావాలని రాద్ధాంతం చేశారన్నారు. ప్రభుత్వ పథకాలకు తెలంగాణ అమరవీరుల పేర్లు, ఇతర నాయకుల పేర్లు పెట్టే అవకాశం లేదా అని నిలదీస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా టకీలా అనే వివాదం అయితే కొనసాగుతుంది. నిన్న సభలో కూడా మొత్తం కూడా ఒక గంట పాటు రాద్ధాంతం జరిగింది. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వర్సెస్ మంత్రులు సిద్దిరాబాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిడి శ్రీహరి. అసలు నిన్న సభలో గందరగోళానికి కారణాలు ఏంటి, అసలు ఇప్పసారకు ఇందిరమ్మ పేరు పెట్టొద్దని సూచన గల కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్, నిన్న ఇప్పసారకు సంబంధించి ఇందిరమ్మ పేరు పెట్టొద్దని ఒకే ఒక మాటతో పెద్ద గందరగోళం సృష్టించబడింది. అసలు దానికి కారణం ఏంటి సార్? నిన్న ఇప్పసారా ఎందుకు పెట్టమంటున్నామంటే మన చర్చర్ల ఎమ్మెల్యే గారు అనిరుద్ధరెడ్డి గారు ఒక ప్రపోజల్ పెట్టాడు. ఇది మంచి కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర తెలంగాణ గిరిజన బిడ్డలు బాగున్నారు. మేము చిన్నప్పటి నుంచి చూసినాము ఇప్ప తోటలు, ఇప్ప వనాలు, ఇప్పసారా ఎటువంటి కల్తీ లేకుండా మా పూర్వీకులు అదే తాగేవాళ్ళు. రెండో దీనివల్ల గిరిజనులకు ఉపాధి దొరుకుతుంది, యువత చెడు మార్గం పట్టారు. మళ్ళీ ఈ మా ఉత్తర తెలంగాణ అంతా ఈ కల్తీ కళ్ళుతోని మొత్తం భ్రష్టు పట్టింది. వీళ్ళు లంచాలు ఇవ్వటము, నాయకులకు అందరికీ ఇట్లా మేనేజ్ చేయటము, అది ఎక్కడ కంట్రోల్ అవుతుందో డైవర్షన్కి ప్రయత్నం చేశారు. ఇంకా రెండోది ఏంటంటే నేను అన్నా నా గౌరవనీయ మాజీ ప్రధానమంత్రి గారు పేరు పెట్టదు దయచేసి. ఇప్పుడు ప్రతిదానికి పెడుతున్నారు. అలవాట్ల పొరపాటుగా మీకు ఫ్లో ఉంది కాబట్టి ప్రతిదానికి ఇదే పేరు పెట్టారు. దట్ ఈస్ ఆర్గానిక్ లిక్కర్ కాబట్టి ఆ మహిళ పేరు, ఆ గౌరవనీయ మహిళ పేరు పెట్టదని చెప్పాను. నేను పెట్టొద్దని చెప్పాను. వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం, నేనేం చేస్తాను. అయితే మీరు దాన్ని అంటే మీరు ఉద్దేశపూర్వకంగా లేకపోతే పెట్టొద్దని ఒక సెటరికల్గా అన్నారని వాళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు నేను ఆ సెటరికల్ అనుకోలేదు, వాళ్ళు అనుకున్నారు. నేను ఇప్పుడు ఉదాహరణకు ఇంతకుముందు అక్బరుద్దీన్ గారు ఇప్పుడు ఈ మధ్యన వైరల్ అవుతుంది. జో दारुसलाम आके जो माजी प्रधानी है जो इंदिरा गांधी जाके हमारे चाक के गया धूल चाक के गया అంటే దానికి అన్నదందు కొడుకు లేదు రక్తం. తెలంగాణ అన్నది నేను ఒక్కరిని ఇంకొకసారి అంటే లోపలెత్తని చెప్పిన. అంటే ఇప్పుడు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ముఖ్యమంత్రి ఒక్కళ్ళని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, అది వైరల్ అవుతుంది మొత్తము. అది ఇచ్చిన తెలంగాణ స్టేట్మెంట్. ఆ మహిళా గారిని గౌరవం ఎక్కువ, మాకు మాజీ ప్రధానమంత్రిగా ఆమె ఈ దేశం మహిళ మేము గౌరవిస్తాము. రెండోది ఏంటంటే దీన్ని మొత్తం తప్పుదో పట్టించడానికి నిన్న జగిత్యాల జీవన్ రెడ్డి దెబ్బకు ఇద్దరు మైండ్ పనిచేయలేదు. ఉత్తర తెలంగాణ మంత్రులు, కరీంనగర్ మంత్రులు పనిచేయలేదు కాబట్టి దీన్ని డైవర్షన్ చేయడానికి ప్రయత్నం చేశారు. జీవన్ రెడ్డి మీ పార్టీకి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అది నాకు సంబంధించిన విషయం కాదు. జీవన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ ఆయన పెద్ద సీనియర్ నాయకుడు. ఇలా కొత్తగా రాజకీయాలు చెప్పే అవసరం లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఆయన రాజకీయాలకు వచ్చినప్పుడు పుట్టలేదు. నేను అనలేదు కదా. మరి ఇంకా ముఖ్యమంత్రి కూడా బలిదేవత అన్నాడు. సోనియా బలిదేవత అన్నాడు, కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అవుతాడు. మేము పెట్టద్దన్నోళ్ళమే అపోలు సృష్టిస్తారు. ఇప్పుడు మహిళలు అంటే గౌరవం లేని రేవంత్ రెడ్డి కదా ఒకప్పుడు బలిదేవత సోనియా అన్నది. ఇలా ముఖ్యమంత్రి ఎట్లాంటి కాంగ్రెస్లో అది అడగడోడు. సరే, ఇప్పుడు ఇప్పసారా తాగితే ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటారు. మీరు ఎప్పుడో గతంలో ఎప్పుడైనా తాగారా? మేము మచ్చవరకలు నన్ను నశింపజేసారు. మొత్తము మా తాతలు తాగారు. 100 సంవత్సరాలు ఉంటుండ్రే. వీళ్ళు మొత్తం ఈ కల్తీ ఉత్తర తెలంగాణ అంతా కల్తీ అయిపోయింది కాబట్టి ఇప్పసారా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్ప లడ్డూల వల్ల మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు, న్యూట్రిషన్స్ గర్భిణీ మహిళలకు కూడా ఉపయోగపడుతుంది, బలంగా ఉంటుందని. కాబట్టి ఇప్పసారా వల్ల ఫస్ట్ అడవి కంట్రోల్ అవుతుంది, పోడు వ్యవసాయం తగ్గుతుంది, నిరుద్యోగం తగ్గుతుంది, గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఎస్ఎస్ఐ యూనిట్స్ పెరుగుతాయి. దానివల్ల కల్తీ లేని కళ్ళు తెలంగాణ వాళ్ళు తాగొచ్చు. కాబట్టి ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కొక్క దేశానికి 2,30,30,000 కోట్లు వస్తున్నాయి. మనకు తెలంగాణకి 50,000 కోట్లు వచ్చిన చాలు కదా. మనం వేరే లిక్కర్ కంపెనీలకు డబ్బులు ఇచ్చేందుకు అందరూ ఇదే తాగుతారు. ఆర్గానిక్ లిక్కరు మంచి పేరు ఉంటుందాం, మధురము ఇట్లాంటి మంచి మన తెలుగులో పేర్లు ఉన్నాయి, తెలంగాణ పేర్లు ఉన్నాయి. మళ్ళీ ఇవే కాకుండా కూడా దయచేసి చాలించండి ఇంకా గాంధీల పేర్లు కూడా. ఈ తెలంగాణకు త్యాగాలు తెచ్చుకున్న తెలంగాణ శ్రీకాంతాచారి ఉన్నాడు, యాదయ్య లాంటి ఉన్నారు, వాళ్ళ పేర్లు పెట్టుకుందాం. జయశంకర్ సార్ ఉన్నాడు, ఇంకెందుకు ఇవన్నీ? అయితే నిన్న ఇప్పసారకు సంబంధించి మాట్లాడేటప్పుడు ఆ సెటారికల్గా ఒక ఇందిరమ్మ అంటే దేశానికి మాజీ ప్రధాని ఉక్కు మనిషి మహిళ పేరు అసలు ప్రస్తావన చేయడం ఏంది, మహిళా లోకాన్ని మొత్తం అవమానపరిచే విధంగా ఉన్న వ్యాఖ్యలని సీతాకంట. నేను మహిళలంటే గౌరవము, మాజీ ప్రధాని అంటే గౌరవం కాబట్టి మీరు ఎక్కడ దిగదారుస్తారో అని దయచేసి తొందరపడి మీరు చేయొద్దు అని చెప్పాను. నేను వాళ్ళ గురించి చెప్పాను. వీళ్ళకి ప్రతీది పెట్టుడు అలవాటే కదా. చివరికి అన్నపూర్ణ లాంటి పేరు కూడా తీసేశారంటే వీళ్ళకి ఎంత. మళ్ళీ సగం మంది పార్టీ మారచ్చిన వాళ్ళే. సీతక్క కూడా ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్నది, ఆమె పుట్టుడు కాంగ్రెస్ కాదు. నేను అనేది ఏంటంటే మీరు ఎంత చెప్పినంత మాత్రం మీ గతాలు మారాయి. మేము నిజంగా గౌరవం ఉన్నది దేశ మాజీ ప్రధాని అంటే మాకు వ్యక్తిగతంగా నాకు మహిళల పట్ల గౌరవం, మాజీ ప్రధాని పట్ల ఇంకెక్క గౌరవం నాకు. అయితే ఇందిరమ్మ పేరు తీస్తేనే అవమానించారని చెప్పి 5 మంది మంత్రులు బీజేపీ ఎమ్మెల్యే మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. మరి మొన్న ఎంఐఎం నేతలు వందే మాత్రం ఆలపించకుండా బయటికి వెళ్ళిపోయారు. ఇది అవమానం కాదని చెప్పి మీ బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. దీనికి మిసం అలా చూస్తేనే సుస్సు పడుతుంది కాంగ్రెస్ వాళ్ళకు, మజ్లిస్ వాళ్ళని చూస్తేనే సుస్సు పడుతుంది. వాళ్ళతో మాట్లాడేంత అలా ఎదురు నిలబడేంత శక్తి కూడా లేదు వీళ్ళకు.
కాబట్టి ఇక వందే మాతరం అవమానించునని చర్యలు తీసుకోరు. దాని మీద కాదు, ఎక్కడి నుంచి నిన్న జగిత్యాల జీవన్ రెడ్డి చాలా తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఏమని ఎవడి వేము నరేందర్ రెడ్డి అన్నాడు. ఎవడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎందుకు ఇస్తున్నారా పదవులు అన్నాడు. కాబట్టి ఇది ఎక్కడో రాష్ట్రంలో కుప్పగూలిపోయేటట్లేదు ప్రభుత్వం. ఎక్కడ మళ్ళా జీవన్ రెడ్డి లాంటి వ్యక్తులు చాలామంది ఈరోజు పార్టీ మీద నిర్వహిస్తున్నారు, కాంగ్రెస్ మీద. ఆయన జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఇది పార్టీ పట్టాదారులది కాదు కౌలుదారులదని. కాబట్టి ఎక్కడ ప్రభుత్వం కూలిపోతుందో, ఎక్కడ కాంగ్రెస్ ముక్కలు అవుతుందో అని భయంతో దీన్ని డైవర్షన్ చేశారు. మన హైదరాబాద్లో తమిళనాడులో పెట్రోల్ బంకులు లేవు, మన పెట్రోల్ బావులు లేవు, అవి అక్కడ ఉన్నాయి, గల్ఫ్లో ఉన్నాయి, అవి ఇక్కడ తీసుకురాలేము. అది ఐఫోన్ కాదు ఇక్కడ తీసుకురావడానికి. ప్రజలు కూడా ఆలోచించాలా, చదువుకున్న వాళ్ళు ఆలోచించాలా, మీడియా ఆలోచించాలా. నరేంద్ర మోడీ గారైనా రేవంత్ రెడ్డి గారైనా ఒకటి రోజులో పెట్రోల్ దవ్వరు ఇక్కడ. ఆరోపణలు రాహుల్ గాంధీ కంటే సరిగ్గా లేదు, మీకు కూడా లేదు అట్లా. ఇక సార్ చివరిగా ఈ యొక్క నియోజకవర్గాల పెంపు ఏదైతుందో దీంట్లో మొత్తం కూడా దక్షిణాది రాష్ట్రాలకు మొత్తం కూడా నష్టం జరుగుతూ ఉంది. ఇది బీజేపీ కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేసే విధంగా ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీలో మాట్లాడారు. దీనిపిస్తాం రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుస్తుందండి, ఏదో నోటికి వచ్చింది మాట్లాడుకుంటూ పోతాడు. ఆయన ఎవరు పట్టించుకుంటాడు? 29 రాష్ట్రాలు ఇదొక రాష్ట్రం, ఈ రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి, ఆయన ఎవరు పట్టించుకుంటాడు? ఆ ఢిల్లీలో ఫ్యూన్ పట్టించుకోడు రేవంత్ రెడ్డిని. ఎక్కడ ఉంది? ఇక్కడ డిక్లేర్ చేశారు, దానికి ఇంకా మొదలే కాలేదు, ఆలు లేదు సూలు లేదు. ఆయన పనే మొత్తం బట్ట కాల్చడం, మీద పడేయడం. రేవంత్ రెడ్డి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమున్నది? అయితే ఆ తెలంగాణలో ఇప్పసారా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుంది. అయితే దీనికి మాత్రం అంటే ఇప్పకు టకీలా అనే పేరు కానీ లేదంటే ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టొద్దు. పెడితే టకీలాని పెట్టుకోండి, కానీ ఇందిరమ్మ ఉక్కు మనిషి కాబట్టి ఆమె పేరు పెట్టొద్దని నేను మాత్రమే అన్నాను. కానీ దీన్ని ఆ మంత్రులు కలగజేసుకొని దీన్ని పెద్ద రాదంతం చేసే ప్రయత్నం చేశారు, సభను బుల్డోజ్ చేసే ప్రయత్నం చేశారు తప్ప ఇందులో నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు, అవమానించలేదు. అదేవిధంగా డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పెంపు ఏదైతుందో ఖచ్చితంగా అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గాల పెంపు ఉందో అది అంతా కూడా ఆ జనాభా ప్రతిపాదకంగా కాదు, అంటే అపోహలు ఏదైతే బయటనో అవన్నీ కానే కాదు. అది ఉన్నటువంటి ఆ శాతానికి అనుగుణంగా నియోజకవర్గాల పెంపు జరుగుతుంది. ఇంకా దాని మీద విధి విధానాలు రాలేదు. ఇప్పుడే దాని మీద విమర్శలు చేయడం ఏదైతే ఆ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ మీద బట్టగాల్చే ప్రయత్నం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్తున్నట్టు పరిస్థితి మనం చూసుకోవచ్చు. కెమెరామెన్ సతీష్ రెడ్డి, HM టీవీ, హైదరాబాద్.